ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే వేగంగా పరిష్కరించాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావుతో కలిసి వలేటివారిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను అధికారులకు అందజేశారు. ప్రజల సమస్యలను స్వయంగా విన్న కలెక్టర్ రాజాబాబు ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటికే మూడోసారి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విడతలో సుమారు 339 అర్జీలు అందాయని, వాటిని సంబంధిత శాఖల జిల్లా అధికారులకు పంపించి అవసరమైతే అర్జీలదారు వద్దకే వెళ్లి సమస్యలను పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రతి అర్జీపై జిల్లా యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్యక్రమంలో సుమారు 340 వినతులు అందాయని, అందులో 207 అర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించినవేనని తెలిపారు. నియోజకవర్గంలోని 15 సచివాలయాలు, 21 గ్రామ పంచాయతీలలో వీఆర్ఓ పోస్టుల కొరత ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వెనకబడిన కరువు ప్రభావిత మండలాలకు ప్రత్యేక సహాయం అందించడంతో పాటు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హేమవంశీ, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, జెడ్పీసీఈఓ చిరంజీవి, డిపిఓ అనుపమ, బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.